చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీకి వస్తారు, చాలా గోల్స్ పెట్టుకుని వస్తారు. వాళ్ళు ప్రతిభ లేకుండా వచ్చారు అని కూడా మనం అనలేము. ప్రతిభ ఉన్నా సరే ఇక్కడ కమిట్మెంట్ అనేది ఒక పెద్ద ఇష్యూ. ఈ ఇష్యూలో ఆ రోజుకి ఆ రోజు తల వంచినప్పటికీ, లేదు వీళ్ళు కన్సెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఏదో వాళ్ళ వాళ్ళ కార్యక్రమంగా వాళ్ళు జరిపించేసుకున్న తర్వాత, వాళ్ళు నిలదొక్కున్న తర్వాత ఆ సమస్యని చెప్పుకోవడం తప్పెలా అవుతుంది? అదే అడిగింది సృష్టి వర్మ. పుష్ప సెట్లోకి వచ్చి నువ్వు కొట్టి ఈ మాత్రం కూడా అమ్మాయికి బతుకు లేకుండా చెయ్యాలని చూడడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఎవరన్నా ప్రశ్నించగలుగుతున్నారా అసలు? ఈ అమ్మాయి కేసు పెట్టింది ఉన్నన్నాళ్ళు బాగానే ఉంది అని మాట్లాడుతున్నారు తప్పితే ఈ మాట ఎవరన్నా అడుగుతున్నారా? అసలు అతనికి ఏమి హక్కు ఉంది? ఇవాళ సొంత భార్యనే కొట్టడానికి వీల్లేదని చెప్తున్నారు. ఈమెను ఎందుకు కొట్టాలి? కొట్టే హక్కు ఎవరిచ్చారు? ఇది ఇది కేసు కాదా? ఇది తప్పు కాదా? అమ్మాయి ఒకటే చెప్తుంది, నేను ఈరోజు ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఆ రోజు నాకు పోరాడగలిగే సత్తా లేదు, ఆర్థిక స్తోమత లేదు, ధైర్యం లేదు. ఈ రోజు నాకు వచ్చింది, నేను ఈరోజు అడుగుతున్నాను, ఈరోజు నేను న్యాయం అడుగుతున్నాను అంటుంది. ఆ ధైర్యం వచ్చింది ఆ అమ్మాయికి ఈరోజు. ఆ అమ్మాయి 42 పేజీల వేదన రాసిచ్చింది మహిళా కమిషన్ ముందు.